హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పైథాన్ దక్షగురు. ఈ ఛానల్లో పైథాన్, డేటా సైన్స్ అండ్ ఎస్క్యూఎల్ లాంటి లాంగ్వేజ్ని తెలుగులో ఫ్రమ్ బిగినర్ టు కంపెనీ లెవెల్ అండర్స్టాండింగ్ వరకు మనం నేర్చుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం జూపిటర్ నోట్బుక్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. సో దానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఈజ్ గుడ్. సో ఏంటంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ తర్వాత ఫస్ట్ మన సిస్టంలో పైథాన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో అది ఎలా చెక్ చేసుకుంటాం? బై క్లికింగ్ పైథాన్. అది ఎక్కడ అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ విండోస్ కొట్టి పవర్ షెల్. సో ఇక్కడ చూసుకుంటే విండోస్ పవర్ షెల్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఐ లైక్ పవర్ షెల్ ద మోస్ట్. సో నేనైతే దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, దీన్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే పవర్ షెల్ ఓపెన్ చేశాక ఇది ఒక ఇక్కడ కమాండ్ ఏం రాస్తామంటే పైథాన్ స్పేస్ డాష్ డాష్ వర్షన్. సో ఇది టైప్ చేసి ఎంటర్ కొట్టంగానే ఇది మనకు కనిపించేస్తుంది. సో ఒకవేళ ఇక్కడ ఈ నంబర్ కాకుండా ఏమైనా ఎర్రర్ వచ్చింది అంటే దెన్ పైథాన్ ఈజ్ నాట్ ఇన్స్టాల్డ్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ సెటప్ సక్సెస్ఫుల్లీ. సో అది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సో ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద పైథాన్ అంటే మన సిస్టంలో పైథాన్ ఆల్రెడీ ఉంది అని అనిపిస్తే దెన్ హియర్ టైప్ పిప్ ఇన్స్టాల్ జూపిటర్ నోట్బుక్. జూపిటర్ నోట్బుక్ కాదు, నోట్బుక్ అని టైప్ చేసేయండి సరిపోతుంది. సో ఈ కమాండ్ టైప్ చేసి ఎంటర్ కొట్టంగానే ఇట్ విల్ స్టార్ట్స్ డౌన్లోడ్. సో ఇట్ విల్ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైం. అది కొంచెం టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. సో అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సో రన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సో ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ రన్నింగ్ ఇట్. సో నేనేం చేస్తున్నా అంటే ఒక ఫోల్డర్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ ఫోల్డర్, సో నేమ్డ్ సో ఇందులో నేను జూపిటర్ ల్యాబ్ని రన్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ లైక్ PYTER నోట్బుక్. సో ఇది టైప్ చేస్తే మనకు అది రన్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైం, ఎందుకంటే ఫస్ట్ టైం రన్నింగ్ కాబట్టి. ఎస్, సో ఇక్కడ నేనైతే జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫోల్డర్ ఈస్ పైథాన్ జూపిటర్ నోట్బుక్ JN. సో ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. సో ఇక్కడ ఒక పైథాన్ 3 IPY కెర్నల్ ఉంది కదా, సో దాన్ని మనం క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ అని ఉంది, న్యూ పైథాన్ 3 కెర్నల్. సో ఇదైతే మనకు ఒక ఫైల్ని ఇస్తుంది ఇట్లాగా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫైల్ అనేది వచ్చింది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫైల్ని రీనేమ్ చేసుకుంటాను. సో ఐ విల్ జస్ట్ రీనేమ్ ఇట్ యాజ్ PDG పైథాన్ దక్షగురు. ఓకే, సో రీనేమ్ కన్ఫర్మ్. అండ్ సో ఇవాళ మనం చెప్పే క్లాస్ ఏంటంటే స్ట్రింగ్స్, లిస్ట్ అండ్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి టైప్స్, అవన్నీ ఎలా చేయాలి, అండ్ టపుల్స్, వీటి గురించి డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు జూపిటర్ నోట్బుక్ని ముందు ఎలా వాడాలో చూద్దాం. సో మనం ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ బార్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద టెక్స్ట్ ఎడిటర్ ఫర్ నౌ. సో ఈ టెక్స్ట్ ఎడిటర్లో మనం కోడ్ ట్రై చేయొచ్చు, లేదా
మార్క్ డౌన్ చేయొచ్చు లేదా రా టెక్స్ట్ని కూడా రాయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్ డౌన్ అంటే ఏంటి చూద్దాం. సో మార్క్ డౌన్ అంటే సో మనం ఇచ్చిన ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటే మనం రాస్తున్న కోడ్కి, సో ఇది నోట్బుక్ కాబట్టి ఇట్ విల్ డూ యాజ్ లైక్ అ నోట్బుక్. అంటే ఒక హెడ్డింగ్ పెట్టుకుంటాం, దాని తర్వాత వీలైతే ఏదైనా రా టెక్స్ట్ ఏదైనా రాస్తాం అండ్ దెన్ విల్ గో ఫర్ కోడ్ అటెంప్టింగ్. అండ్ కోడ్ ఏంటి ఆటోమేటిక్గా ఇక్కడే రన్ అవుతుంది, అంటే లైన్ బై లైన్ రన్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ నేను ఒక హెడ్డింగ్ పెడుతున్నాను, హెడ్డింగ్కి మనం హ్యాష్ అనేది వాడతాం. ఓకే, సో లైక్ దిస్ హ్యాష్. ఇవాళ టాపిక్ ఏంటి, స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్స్ లిస్ట్ అండ్ టపుల్. సో ఇది ఇలా పెట్టేసి మనం రన్ చేద్దాం. సో రన్కి మనకి ఏమొచ్చింది, షిఫ్ట్ అండ్ ఎంటర్ అన్న టైప్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా ఆ సింబల్ మీద మనం క్లిక్ చేయొచ్చు. సో అది రన్ చేయగానే చూడండి మనకు లార్జ్ హెడ్డింగ్స్లో వచ్చేసింది. అండ్ బై డిఫాల్ట్ మనకి ఇక్కడ కోడ్లోనే వస్తుంది ఇది. సో దీన్ని మార్క్డౌన్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు ఇలా ఒకవేళ దీని సెలెక్టెడ్లో ఉందనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ ఎస్కేప్. సో ఇలా రౌండ్ బాక్స్ అనేది వస్తుంది అండ్ దెన్ క్లిక్ ఆన్ M ఫర్ మార్క్డౌన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇది మార్క్డౌన్కి అండ్ దెన్ సో R ఫర్ రా అండ్ ఇంకోటి ఏముంది, సో ఇక్కడ వచ్చేసి దీనికి ఐ విల్ క్లిక్ Y ఫర్ కోడ్. ఓకే, సో ఇప్పుడు ముందైతే మనం ఏం చేద్దామంటే విల్ స్టార్ట్ విత్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ స్టార్ట్ చేద్దామంటే ముందు దీనికి మార్క్డౌన్ చేసుకుందాం. సో దట్ డబల్ హ్యాష్ ఫర్ సబ్ హెడ్డింగ్, సో స్ట్రింగ్స్ అని పెట్టుకుందాం. ఓకే, సో నౌ ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్స్ ఫార్మాట్లో అసలు వాట్ ఈజ్ స్ట్రింగ్, సో ఇది ఒక్కసారి రాద్దాం. సో స్ట్రింగ్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ సరౌండెడ్ బై single or double quotes. ఓకే, సో ఇది మనకు స్ట్రింగ్ యొక్క డెఫినేషన్. సో అసలు స్ట్రింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ టెక్స్ట్. సో సింపుల్గా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఐ జస్ట్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. A is equals to Honda. So this is a string. ఓకే, సో ఇక్కడ కోడ్ని మనం మల్టిపుల్ లైన్స్ ఒకే దాంట్లో కూడా ఒకే సెల్లో మనం రాయొచ్చు, లేదా మల్టిపుల్ సెల్స్లో కూడా రాయొచ్చు. బట్ ఒకే సెల్లో రాస్తే ఆ సెల్కి సంబంధించినవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి ఒకేసారి. సో ఎప్పుడైనా మనం ఏదైనా ఒకే సెల్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక సెల్లోనే మొత్తం అన్ని డేటా మన ప్రోగ్రామ్ అంతా ఒక సెల్లోనే రాసేసి కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఏ అని ఇచ్చాను అండ్ అదే సెల్లోనే లైక్ ప్రింట్ ఏ. సో రన్ చేశాను, ఇక్కడ చూసుకుంటే మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకే, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఏ నాకు తెలుసు స్ట్రింగ్ గురించి. సో ఇది స్ట్రింగ్. ఇప్పుడు స్ట్రింగ్ని వేరియబుల్కి అసైన్ చేసి మనం దాన్ని ప్రింట్ చేసాము, దట్ ఈస్ ఓకే. అండ్ దెన్ ఒకవేళ ఆ స్ట్రింగ్ని మనం స్లైసింగ్ చేయాలంటే, సో ఇక్కడ మనకు వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంటి, స్లైసింగ్. సో స్లైసింగ్. సో ఇక్కడ స్లైసింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ కటింగ్ ఆఫ్ ది టెక్స్ట్ ఫ్రమ్ ద మిడిల్ ఆర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ ఫ్రమ్ ద ఎండ్. సో ఎటు సైడ్ నుంచి అయినా కానీ మనం మన స్ట్రింగ్ని కట్ చేసుకోవచ్చు. సో స్లైసింగ్ ఈజ్ నథింగ్ బట్ కటింగ్, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను
ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దట్ ఏ ఓన్లీ. మన దగ్గర ఉన్న ఏ అనేది ఒకటి ఉంది కదా ఎలిమెంట్. సో దాంట్లోనే మనం స్లైసింగ్ చేయాలంటే ఏ ఆఫ్ సో దీన్ని నేను ప్రింట్ చేసుకుంటే చూడండి, ఏ ఆఫ్ జస్ట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ కోలన్ అండ్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ అండ్ క్లోజ్ ప్రింట్ ఫంక్షన్. సో ఒకసారి దీన్ని ప్రింట్ చేసుకుంటే మనకేం ప్రింట్ అయింది, హోండానే ప్రింట్ అయింది. లేదు అసలు వాట్ ఈస్ దిస్ నాకు అర్థం కాలేదు అంటే ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ ఎ బ్రీఫ్. ఓకే, సో ఫస్ట్ ఇదేంటి అంటే స్లైసింగ్ ఇస్ లైక్ దిస్. ఇట్ విల్ హ్యావ్ స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్. ఈ మూడు దాంట్లో ఉండే అట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్ అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఇచ్చినది చూసుకుంటే ఐ జస్ట్ గేవ్ దిస్ కోలన్. ఓకే, సో ఆ కోలన్ ఇవ్వడం వల్ల అది ఏమైందంటే ఇట్ జస్ట్ ర్యాన్, స్టార్ట్ అయింది అండ్ స్టాప్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే సో ఎంటైర్ పార్ట్, అటు సైడ్ ఇటు సైడ్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఏమీ ఇవ్వలేదు అంటే దెన్ ఇట్ విల్ ప్రింట్స్ ఎంటైర్ పార్ట్. ఓకే, లేదు నేను ఫస్ట్ లెటర్ మాత్రమే ప్రింట్ చేయాలి అనుకుంటే సో ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇండెక్సింగ్ వాల్యూ. సో ఇక్కడ కూడా మనకు ఇండెక్సింగ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఇండెక్సింగ్ వాల్యూస్ ఎలా ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు, తెలియంది కాదు. సో 0, 1, 2, 3, 4. ఓకే, సో మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి, హోండా కదా, HONDA. సో ఇక్కడ చూడండి, సో హోండాకి ఫస్ట్ హెచ్ అంటే 0, ఓ అంటే 1, ఎన్ అంటే 2, డి అంటే 3, ఏ అంటే 4 అగైన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ లెటర్ ప్రింట్ అవ్వాలి అనేది మాత్రమే మనం చూసుకుందాం. ఫస్ట్ లెటర్ ఈస్ 0 ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేస్తాం, ఐ విల్ స్టార్ట్ విత్ 0 అండ్ ఎండ్ విత్, సో మనం ఎక్కడ ఎండ్ చేస్తాం 0 to 1. సో ఇది ప్రింట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ప్రింటెడ్. ఇక్కడ ఏంటంటే 0 to 0 అన్నా 0 to 1 అన్నా ఒకటే. బట్ 0 to 0 అన్నప్పుడు ఏమవుతుందంటే స్టాప్ దగ్గర మనకి ఎప్పుడైనా కానీ ఇది గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ దగ్గర n ఉంటుంది, స్టాప్ దగ్గర మాత్రం n-1 ఉంటుంది. ఓకే, సో అది గుర్తయితే పెట్టుకోండి మీరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 1 - 1 ఈస్ 0. సో ఇట్ విల్ ప్రింట్స్ ఓన్లీ 1 digit. అంటే 0 to 1 అంటే మనకు ఈ 2 digits, ఐ మీన్ 2 క్యారెక్టర్స్ రావాలి కదా, ఓన్లీ 1 క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అని అన్న డౌట్ వస్తుంది మీకు. సో దానికి క్లారిఫికేషన్ ఇది. సో ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ 0, దట్ ఈస్ ఓకే. అండ్ 0 అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత ఉండే క్యారెక్టర్ ఏంటి అనేది వెతికేటప్పుడు 1 అని ఉంది కదా, సో మనం 1 వరకు ఇచ్చాం, కానీ అది 1 - 1 అవుతుంది కాబట్టి ఇట్ విల్ ఎండ్స్ హియర్ ఓన్లీ. సో నెక్స్ట్ క్యారెక్టర్కి అది వెళ్ళదు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. మొత్తం ప్రింట్ చేయాలంటే 0 to 4 చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో లాస్ట్ లెటర్ అనేది మనకు మిస్ అయింది. సో అప్పుడు ఏం చేయాలి, n+1 అనేది మనం రాసుకోవాలి. సో 5. సో 1, 2, 3, 4, 5 ఆర్ లెంత్, ఈ లెంత్ ఎంత ఉందనేది చూసుకున్నా కూడా సరిపోతుంది మనకు. ఓకే, సో ఇప్పుడు 5 అని ఉంది, జస్ట్ ఐ విల్ రన్ ఇట్. ఎస్, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ రన్. ఇది మనకున్న స్లైసింగ్ మెథడ్. ఈ స్లైసింగ్లో చిన్న చిన్న టైప్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ 0 to 5 కదా, నేనేం చేస్తానంటే ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ NDA. సో NDA ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి మనం, 2 to 5 అవునా. ఎస్, సో 2 to 5 రన్ చేస్తే మనకేమొచ్చింది, NDA అనేది వచ్చింది. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే వెరైటీగా, సో లాస్ట్ ఎండింగ్ మాత్రం నేనేమి ఇవ్వను.
ఏమి ఇవ్వకుండా రన్ చేస్తాను. ఏమి ఇవ్వకపోయినా కూడా అది కరెక్ట్గా NDA మాత్రమే ఇచ్చింది. దాట్ మీన్స్ ఇక్కడ కోలన్ తర్వాత నువ్వు ఏమి పెట్టకపోయినా, ఇఫ్ యూ హ్యావెంట్ యూజ్డ్ ఎనీ డిజిట్, దెన్ ఆల్సో ఇట్ విల్ ప్రింట్స్ ద ఎంటైర్ పార్ట్ ఆఫ్టర్ ద స్టార్టింగ్ వాల్యూ. అంటే ఇక్కడ స్టార్ట్ వాల్యూ 2 ఉంది కదా, 2 తర్వాత నుంచి ఎండింగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు అని దీని అర్థం. ఓకే, ఒకవేళ మన స్లైసింగ్ రివర్స్ ఉందనుకో, లైక్ ఇక్కడ స్టార్టింగ్ మొత్తం ఉండి ఒక 3 ఇచ్చాను నేను. ఇప్పుడు చూసుకుంటే ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి చూడండి, HON. అంటే ఈ 3 క్యారెక్టర్స్ అనేవి మనకు ప్రింట్ అయినాయి. ఎందుకు? సో 3 అనేది ఇది, 3 - 1 is 2. సో ఇక్కడ దాకా స్టార్టింగ్ నుంచి, ఇక దీని మీనింగ్ ఏంటంటే :3 స్టార్టింగ్ నుంచి 3 - 1 క్యారెక్టర్స్ వరకు, దట్ ఈస్ 2 క్యారెక్టర్స్ వరకు. స్టార్టింగ్ ఇస్ 0. సో 0 to 2 అని దాని మీనింగ్. సో 0 to 2 ఏమున్నాయి? HON ఇది మాత్రమే ఉన్నాయి. ఇలా మనం మన క్యారెక్టర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇందులో మనకు నాట్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్, వీఆర్ ఆల్సో హ్యావింగ్ నెగిటివ్ వాల్యూస్, దట్ ఈస్ A of -1 colon -1. సో దీన్ని ప్రింట్ ఏమొస్తుందమ్మా? నథింగ్. ఎందుకంటే ఇది -1 దగ్గర అయిపోతుంది. దట్ మీన్స్ ఐ విల్ షో యూ. సో -1 అంటే ఏమవుతుందంటే ఇట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో -1, -2, -3, -4, -5. దట్ మీన్స్ ఇక్కడ -5, -4, -3, -2, -1. సో వీటిని కొంచెం నార్మలైజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ -1 to -1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే. సో ఇదేమవుతుంది? దట్ విల్ బికమ్ దిస్ సెకండ్ స్టాప్ దగ్గర ఏమవుతుందంటే దట్ విల్ బికమ్ 0. అంటే -1 నుంచి 0 వరకు. సో దట్ విల్ షోస్ నథింగ్, అంటే ఏమీ లేదు అని దాని అర్థం. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, -1 బదులు జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ -2. సో హియర్ ఆల్సో ఇట్ ఈస్ నథింగ్. అదేంటి సార్ ఇందాక -1 నుంచి -2 అంటే అది వచ్చింది కదా, ఎందుకు రాలేదు అని అనుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ ప్రాబ్లం. సో -2 ఇలా ఏమవుతుంది, మనకు ప్లస్ అవుతుంది. సారీ, -2 -1 అవుతుంది. దట్ ఈస్ ఇట్ ఈస్ -3కి వెళ్తుంది. సో మనకి ఇచ్చిన వాల్యూ -1 నుంచి -3 అంటే అటు రివర్స్ సైడ్ వెళ్తుంది. సో ఎప్పుడు కూడా ఆర్డర్ అనేది రివర్స్ సైడ్ వెళ్ళదు. దట్ ఈస్ వై ఇట్ కేమ్ లైక్ దిస్. సో ఇన్ కేస్ ఇక్కడ మీరు 2 అని ఇచ్చారనుకుందాం, సారీ 2 కాదు, ఏమి ఇవ్వలేదు, దెన్ ఇట్ విల్ ప్రింట్స్ A. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనం -1 to, సో ఇన్ కేస్ ఇక్కడ 5 పెట్టామనుకుందాం. ఎస్, సో 5 పెడితే మనకు A అనేది వచ్చింది. మరి 4 పెడితే నో, ఇట్ ఈస్ నాట్ కమింగ్. ఎందుకు అంటే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే, సారీ 5 అంటే మనకు ఈ -1 దట్ ఈస్ ఓకే, ఇట్ విల్ స్టార్ట్ విత్ -1 అంటే ఏతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ 5 అంటే ఇదేంటి వాల్యూ, దీని తర్వాత వాల్యూ అంటే ఈ 4 తర్వాత వచ్చే వాల్యూ ఇస్ 5. సో దట్ మీన్స్ 5 - 1 is 4. సో ఇట్ ఈస్ అగైన్ టు A. అంటే ఇప్పుడు మనం పెట్టిన వాల్యూ ఎండింగ్ వాల్యూ కాబట్టి దాని మళ్ళీ ఎండింగ్ వాల్యూ ఇదే అవుతుంది కాబట్టి దెన్ ఇట్ విల్ ప్రింట్ ద సేమ్ వాల్యూ. ఒకవేళ మనకు DA ప్రింట్ అవ్వాలి అంటే దెన్ ఐ విల్ స్టార్ట్ విత్ 2 and 5. అర్థమవుతుందా? ఒకవేళ NDA ప్రింట్ అవ్వాలంటే -3 to 5. సో ఇక్కడ 5 అని కాదు, మీరు ఏమి ఇవ్వకపోయినా ఇట్ విల్ కమ్స్ యాజ్ ఈస్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టెక్స్ట్ అనేది రివర్స్లో ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ మీరు
ఎంత రివర్స్లో ఇచ్చినా కూడా ఇక్కడ వాల్యూస్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మీరు సరిగ్గా గమనిస్తే లెఫ్ట్ టు రైటే ప్రింటింగ్ ఇస్తుంది. సో అందుకే ఇక్కడ మనం ఇందాక -3 కంటే వేరే -1 కంటే ఎక్కువ వాల్యూస్ ఇచ్చినప్పుడు, తక్కువ వాల్యూస్ ఇచ్చినప్పుడు అది రన్ అవ్వలేదు. బికాస్ ఏ తర్వాత ఇంకేది లేదు. లైక్ HONDA తర్వాత ఇంకొక వాల్యూ ఉంటే దెన్ ఇట్ విల్ టేక్స్ అనదర్ వాల్యూ. బట్ ఇక్కడ ఏమీ లేదు అన్నందుకు అది తీసుకోలేదు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకు నెగిటివ్స్ కూడా అర్థమైనాయి కదా. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ని మనం లూపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఎలాగా, వితౌట్ యూజింగ్ ఎనీ స్లైసింగ్ మెథడ్ వీ కెన్ యూస్ ఫర్ లూప్. అది ఎలాగా అంటే చూడండి, ఫర్ ఓకే ఫస్ట్ లిస్ట్ కదా. సో దిస్ ఇస్ స్ట్రింగ్. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ లిస్ట్ దాని దగ్గరికి వెళ్తున్నాను. ఫస్ట్ లిస్ట్ అంటే ఏంటి చూద్దాం. సో ఇది సైడ్ హెడింగ్ పెట్టుకుందాం, లిస్ట్. ఓకే, సో లిస్ట్లో మనకేంటి, వాట్ ఈస్ మీన్ బై లిస్ట్ చూద్దాం ఫస్ట్. సో లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ స్టోర్స్ a series of items of same data type in a particular order. We can access items using index or within a loop. సో ఇది దీనికి ఉండే డెఫినేషన్. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, సో వీ విల్ రిప్రజెంట్ ఎనీ లిస్ట్ వాల్యూస్ టు యాజ్, సో ఎలా రిప్రజెంట్ చేస్తాం, విత్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో లిస్ట్ ఈజ్ represented with square brackets. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఒక బేసిక్ లిస్ట్ని ఒకటి క్రియేట్ చేద్దాం. ఎలాగంటే సమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఆర్ ఏ వద్దు, ఫర్ సపోజ్ విల్ స్టార్ట్స్ విత్ బ్రాండ్ నేమ్స్, ఎనీ టైప్ ఆఫ్ బ్రాండ్ నేమ్స్, brands. So first brand is Apple. సో ఇలా కాకుండా మనం లిస్ట్ని యూస్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్ ఫార్మాట్ ఏంటి, సో ఓపెన్ అండ్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. ఇన్ దట్ ఐ విల్ బి యూజింగ్ స్ట్రింగ్స్ లైక్ దిస్. సో యాపిల్ తర్వాత అండ్ HP, Hewlett Packard, and Asus and Lenovo. సో ఇవి మనకు 4 ఐటమ్స్ ఉన్నాయనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, నౌ ఇదేంటి డేటా టైప్, బ్రాండ్ ఈజ్ డేటా టైప్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టెక్స్ట్. లేదు నాకు టెక్స్ట్ వద్దు, న్యూమరికల్స్లో కావాలి. సో రియల్ నంబర్స్ ఒకవేళ ఇన్ కేస్, ఆర్ ఇంటిజర్స్ అనుకుందాం. సో లైక్ 1, 2, 3, 4. సో ఇదేంటంటే ఒక్క టెక్స్ట్ టైప్ ఫార్మాట్ని ఒక్కసారి మాత్రమే మనం తీసుకుంటాం. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ లిస్ట్లో ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ టైప్ ఆఫ్ ఇంటిజర్స్, బికాస్ ఇక్కడ ఉండేటివన్నీ స్ట్రింగ్స్ కాబట్టి. కింద రియల్ నంబర్ స్ట్రింగ్లో
రియల్ నెంబర్ లిస్ట్లో ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ టైప్ ఆఫ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంటీజర్ ఫార్మాట్. ఇక్కడ మనం రాసేటప్పుడే చూసాం సిరీస్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఓకే, దట్ మీన్స్ దిస్. సో ఇది రన్ చేశాను జస్ట్ ఫర్ సేవింగ్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ఎనీ వన్ లిస్ట్ ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే జస్ట్ ప్రింట్ బ్రాండ్ 1. సో ఇలా మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో చూడండి మనకేమొచ్చింది, హెచ్పి అనేది వచ్చేసింది. లేదు నాకు 2 ఐటమ్స్ కావాలి, లైక్ హెచ్పి అండ్ ఆసెస్ మాత్రం రావాలి అంటే అప్పుడు ఏం చేస్తాం, 1 2 3 బికాస్ 3 అంటే 3 - 1 = 2. ఓకే, ఇవి 2 మనకు ప్రింట్ అయిపోతాయి. సో ఇలాగ మనం ఈ లిస్ట్ ఐటమ్స్ని యాక్సెసింగ్ కూడా చేసుకోవచ్చు బై యూజింగ్ ఇండెక్స్ వాల్యూస్. సేమ్ యాజ్ లైక్ స్ట్రింగ్ స్లైసింగ్ కూడా అంతే, ఇది కూడా అంతే, 2 ఒకేలాగే ఉంటాయి. బట్ సమ్ డిఫరెన్స్ ఇస్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ లిస్ట్ అండ్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్స్. అది ఈచ్ క్యారెక్టర్ని ఇస్తుంది, ఇది ఈచ్ ఎలిమెంట్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఈజ్ మనకు ఇవన్నీ అయిపోయాక వీటిలో కూడా సేమ్ యాజ్ లైక్ నెగిటివ్ స్లైసింగ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ స్లైసింగ్ ఉంటుంది. అండ్ కోలన్ పూర్తిగా ఏమి ఇవ్వకుంటే అన్ని ప్రింట్ అవుతాయి. సో ఇలాగా, సో ఆల్ ఐటమ్స్ విల్ బి ప్రింటెడ్ బై యూజింగ్ కోలన్. ఇలా మనకు నచ్చినట్లు దీన్ని సిరీస్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఒకవేళ నాకు ఈ ఆర్డర్ బ్రాండింగ్ ఆర్డర్ నాకు రివర్స్లో కావాలి అనుకుందాం, లైక్ లెనోవో ఆసెస్ హెచ్పి యాపిల్ అని. సో అప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ ఐ విల్ యూస్ ప్రింట్ రివర్స్డ్ ఓపెన్ బ్రాకెట్ బ్రాండ్. ఓకే సారీ సో సారీ, ఇక్కడ ఏం చేస్తానంటే నేను డైరెక్ట్గా టైప్ చేశాను. అట్ షుడ్ నాట్ బి యూజ్ లైక్ దట్. ఓకే, ఒకవేళ డైరెక్ట్గా టైప్ చేస్తే మనం ఇక్కడ స్టార్ పెట్టుకొని మనం దీన్ని రన్ చేయొచ్చు. రైట్, సో ఇక్కడ చూడండి, స్టార్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది ఒక స్ట్రింగ్ ఫార్మేట్లోకి తీసుకొని వస్తుంది. సో దోస్ ఆర్ ఇన్ సింగిల్ లైన్ ప్రింట్అవుట్. బట్ మనకి ఇలా వద్దు, ఒక గుడ్ ఫార్మేట్లో కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ రివర్స్డ్ బ్రాండ్ అండ్ ప్రింట్ REB. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లిస్ట్ ఐటమ్స్ అనేది రివర్స్లో ప్రింట్ అయింది. ఓకేనా? ఇది ఒక మెథడ్. సో ఒకవేళ మనకు ఇలా కాకుండా ఫర్ లూప్ వాడాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దానికి ఏం చేస్తామంటే వీ నీడ్ టు ఫస్ట్ ప్రింట్ ఫర్ లూప్. నార్మల్ లిస్ట్ని ఒకసారి ప్రింట్ చేద్దాం ఫర్ లూప్తో. సో ఫర్ ఐటమ్ ఇన్ బ్రాండ్ కోలన్ ప్రింట్ ఐటమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది 1 by 1 ప్రింట్ అవుతుంది. సో దిస్ ఇస్ నార్మల్ లూపింగ్ త్రూ ఐటమ్ ఆర్ లూపింగ్ త్రూ ద లిస్ట్. సో ఒకవేళ ఇది పక్కపక్కన రావాలంటే మనం ఏం చేయాలి, జస్ట్ ఒక కామా పెట్టి అండ్ ఈక్వల్స్ టు స్పేస్ ఇద్దాం సో దట్ ఇట్ విల్ అపియర్స్ గుడ్. ఎస్, సో ఇప్పుడు ఇది పక్కపక్కనే వచ్చేసాయి. ఓకేనా? నౌ ఒకవేళ నేను ఇది రివర్స్డ్ ఆర్డర్లో కావాలి అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, జస్ట్ ఐ యాడ్ రివర్స్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఫర్ ది బ్రాండ్ అండ్ ఎంటర్. సో ఇది రివర్స్ అయిపోయింది చూడండి, లెనోవోతో స్టార్ట్ అయింది. సో మనం యాపిల్తో స్టార్ట్ అవ్వాల్సినది లెనోవోతో స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? దట్ ఈస్ రివర్స్డ్ ఆర్డర్. సో ఇక్కడ ఐటమ్ అనేది మనం అప్పటికప్పుడు ఇచ్చే ఒక ఇనిషియలైజేషన్ అండ్ రివర్స్డ్ లైక్ నార్మల్ ఏదైతే ఉందో దాన్ని మనం
సో వర్డ్ ఐటమ్ ఆల్రెడీ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్గా ప్రింట్ చేయాలంటే ఇలా వాడుకోవచ్చు. ఓకేనా. సో నౌ ఇప్పుడు ఏంటంటే లిస్ట్లో మనం లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, అండ్ లిస్ట్లో ఐటమ్స్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి ఇవన్నీ చూసాం. స్లైసింగ్ కూడా చూసాం ఆల్రెడీ, లిస్ట్ స్లైసింగ్. నౌ లిస్ట్లో ఏదైనా కొత్తగా ఎలిమెంట్ని యాడ్ చేయాలి అంటే ఏం చేస్తాం చూద్దాం. సో ఫర్ యాడింగ్ an item into the list, we will just use brand dot append with ఏదైతే ఐటమ్ ఉందో ఆ ఐటమ్ని మనం అపెండ్ చేయాలి. లైక్ ఏసర్. ఓకే, సో దీన్ని నేను అపెండ్ చేస్తున్నాను, షిఫ్ట్ ఎంటర్. సో నౌ ఇప్పుడు ఒకసారి లిస్ట్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ బ్రాండ్. ఓకే, సో ఆ ఏసర్ ఎక్కడికి వచ్చింది, మనకు ఎండింగ్లోకి వచ్చేసింది. సో దిస్ ఇస్ ద అపెండింగ్ మెథడ్. ఓకే, సో ఒకవేళ మనం న్యూమెరికల్ లిస్ట్లని ఒకవేళ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం చూడండి. సో ఐ విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ స్క్వేర్స్. ఓకే, స్క్వేర్స్ విల్ బి గుడ్. ఓకే, సో స్క్వేర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్క్వేర్స్ అనే దానికి ఒక ఎంప్టీ లిస్ట్ మనం క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో ఎంప్టీ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఇస్తే అది ఎంప్టీ లిస్ట్గా తయారవుతుంది. నెక్స్ట్, సో ఆ ఎంప్టీ లిస్ట్లో మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1,11 ఇచ్చేసి అందులో ఏం చేస్తున్నామంటే మనం స్క్వేర్స్ డాట్ అపెండ్. సో మనం తీసుకున్న వేరియబుల్ ఎక్స్ కదా, ఎక్స్ స్టార్ 2 క్లోజ్ అండ్ రన్ ఇట్. సో ఇప్పుడు మనం ఒకసారి స్క్వేర్స్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ స్క్వేర్స్. ఎస్, ఇక్కడ చూడండి మనం ఎక్కడ దాకా ప్రింట్ చేసాం, 1,11. ఇక్కడ రేంజ్ అనేది ఒక మెథడ్ అమ్మా. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే సేమ్ యాజ్ లైక్ స్టార్ట్ స్టాప్ ఇందాక స్టార్టింగ్లో చూసుకున్నాం కదా, సేమ్ ఇది కూడా అంతే. 1 అంటే స్టార్టింగ్ అండ్ 11 అంటే స్టాప్ దగ్గర. అయితే ఇక్కడ ఏంటి, n,n-1 ఉంటుంది. సో యాజ్ దిస్ విల్ టేక్ ద ఇండెక్సింగ్ వాల్యూస్. సో 1 అంటే 0తో స్టార్ట్ అవుతుంది, 11 అంటే అది 10తో ఎండ్ అవుతుంది, దాని మీనింగ్. సో వీఆర్ టేకింగ్ ద వాల్యూస్ 1 to 10, దాని మీనింగ్. సో సింపుల్గా చెప్పాలంటే ఇండెక్సింగ్ ఫార్మాట్లో అయితే 0 to 10. ఓకే, నౌ ఇక్కడ ఏం చేస్తున్నాను, స్క్వేర్స్ డాట్ అపెండ్. ఏం అపెండ్ చేస్తున్నాను, ఎక్స్ పవర్ 2. సో డబల్ స్టార్ అంటే ఏంటి, పవర్. సో ఎక్స్ పవర్ 2. సో ఫస్ట్ ఎక్స్ అంటే ఏంటి, 1తో స్టార్ట్ చేసాం రేంజ్. సో 1. సో 1 పవర్ 2 అన్నా 1 అన్నా ఒకటే. అండ్ నెక్స్ట్ ఇట్ విల్ గోస్ విత్ ఇంక్రిమెంట్ ఆటోమేటికల్లీ. ఓకే, అంటే లూప్ అవుతుంది కదా. సో లూప్ అయినప్పుడు రేంజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో రేంజ్ చేంజ్ అయినప్పుడల్లా ఇది నెక్స్ట్ నెంబర్కి అలా పవర్ మారుతూనే ఉంటుంది. అలా 10 digits వరకు, 10 10s 100. సో 10 స్క్వేర్ వరకు ఇక్కడ ఇది ప్రతి దాన్ని లిస్ట్ ఎలిమెంట్లోకి అపెండ్ చేసుకుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లిస్ట్ని ఇలా కాకుండా ఇంకో రకం కూడా మనం అపెండ్ చేసుకోవచ్చు. లైక్ దట్ ఈస్ కాంప్రిహెన్షన్ లిస్ట్ అంటాం. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే లిస్ట్ కాంప్రిహెన్షన్స్ అంటాం వాటిని. అది ఎలాగంటే జస్ట్ ఐ విల్ టేక్ స్క్వేర్స్. ఓకే, స్క్వేర్స్ తీసుకున్నాను అండ్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. వాటిలో ఏంటంటే ఫస్ట్ మనకు ప్రింట్ అవ్వాల్సిన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రాసుకుంటాము. అండ్ దెన్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1,11. ఓకే, సో ఇప్పుడు ఇది
కొంచెం ఇక్కడే ప్రింట్ కూడా పెడతాను సో దట్ ఇట్ విల్ ప్రింట్ అవుట్ ఇట్స్ స్క్వేర్స్. ఓకే, సో చూడండి. సో ఇక్కడ 1 to 11 అంటే మనకు సో ప్రీవియస్ది ప్రింట్ అవుతుంది అనుకోవచ్చు. సో ఐ విల్ టేక్ 1 to 5. చూడండి, సో 1 to 5 అంటే 0 1 2 3 4 5. సో అంటిల్ 0 to 4 వరకు ప్రింట్ అయింది. ఓకేనా, ఇలా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ కాంప్రిహెన్షన్ లిస్ట్. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒకసారి లిస్ట్ని కాపీ చేసుకోవాలంటే ఏం చేస్తాం అనేది చూడండి. సో ఇప్పుడు మన దగ్గర స్క్వేర్స్ లిస్ట్ ఉంది. ఓకే, సో స్క్వేర్స్ 1496 కదా స్క్వేర్స్ లిస్ట్. సో దాన్ని కాపీ చేసుకోండి. నేను స్క్వేర్స్ వద్దులే, మన దగ్గర ఆల్రెడీ పాతది ఇది ఉంది కదా, బ్రాండ్ ఆర్ రియల్, ఇప్పుడు దాకా వాడలేదు మనం. సో రియల్ దాన్ని మనం ఒకసారి చూద్దాం. సో రియల్ లిస్ట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ప్రింట్ చేద్దాం, ప్రింట్ రియల్. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది రియల్ లిస్ట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. దీన్ని నేను rnum అనేది ఒక లిస్ట్తో నేను కాపీ చేయాలనుకుంటున్నాను. సో rnum ఈ ఫైల్లోకి నేను దాన్ని కాపీ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తామంటే rnum ఈజ్ ఈక్వల్స్ టు రియల్ ఓపెన్ దట్ స్లైసింగ్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రింట్ rnum. చూసారా, సో ద సేమ్ లిస్ట్ హ్యాస్ బీన్ ప్రింటెడ్ ఫర్ rnum ఆల్సో. సో ఇప్పుడు మనం rnum చేసిన రియల్ చేసిన రెండు ఒకటే. ఇక్కడ ఏంటంటే ఇట్ విల్ నాట్ డెలీట్స్ ఎనీ పార్ట్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, ఎప్పుడన్నా కానీ మనం లిస్ట్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోకుండా ఉండాలి అన్నప్పుడు ఒక టెంపరీ వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి స్లైసింగ్ మెథడ్లో మనం కాపీ చేసుకుంటే దెన్ ద లిస్ట్ ఐటమ్స్ విల్ బి కాపీడ్ సేఫ్లీ. ఓకేనా, రైట్. సో అండ్ ద లాస్ట్ టాపిక్ is tuples. So tuples. ఓకే, సో ఈ టపుల్స్ అంటే ఏంటి ఫస్ట్ అది చూద్దాం. సో టపుల్స్ ఆర్ నథింగ్ బట్ similar to the list but the items in a tuple can't be modified. So simple గా these are immutable. So lists are mutable but tuples are immutable. ఓకే, సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో represented with round brackets. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఒకటి సింపుల్ టపుల్ ఒకటి క్రియేట్ చేస్తాను విచ్ ఇస్ డైమెన్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1920, 1080. ఓకే, సో ఇదేంటంటే మనకు ఒక ప్రీఫిక్స్డ్ వాల్యూస్ని మనం ఎప్పుడైనా ఇవ్వాలి అంటే వైల్ రన్నింగ్ అవి చేంజ్ అవ్వకూడదు, ఆ డేటా అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేంజ్ అవ్వకూడదు అన్నప్పుడు ఈ టపుల్స్ని మనం వాడతాం. ఇప్పుడు 1920 × 1080 అనేది మనకు పిక్సెల్ స్క్రీన్ డైమెన్షన్స్ అని కూడా అనొచ్చు. సో ఇది ఏంటంటే మన స్క్రీన్ యొక్క డైమెన్షన్స్ని ఎప్పుడైతే మనం ప్రీఫిక్స్గా ఫిక్స్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ టపుల్ని మనం యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఇది రన్ చేయాలంటే జస్ట్ ప్రింట్ చేద్దాం ఒకసారి. ప్రింట్
డైమెన్షన్స్ పర్ఫెక్ట్. సో అది ఒకసారి చూసుకుంటే రౌండ్ బ్రాకెట్స్తోనే మనకు ప్రింట్ అయింది. దట్ మీన్స్ ఇట్ విల్ ఇండికేట్స్ ఇట్ ఈస్ అ టపుల్. ఓకే, సో విత్ దిస్ ఈ వీడియో ఎండ్ చేద్దాం. సో ఇప్పటికే చాలా లెంతీ ఉంది, బట్ నో ఇష్యూ. సో వచ్చే వీడియోస్ కూడా మంచి కంటెంట్తో ఇస్తాను, అండ్ బ్రీఫ్ కాకుండా ఫుల్ ఎక్స్ప్లెనేటరీ ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను నేను. సో మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీకు ఎప్పుడూ మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ.